పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కర్రే రాజేష్ గారి ఆధ్వర్యంలో బుధవారం పోచారం అన్నానగర్ మరియు నారపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఎస్ఐఆర్ ఓటరు అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి। ఈ సందర్భంగా శ్రీ కర్రే రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు। పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐకమత్యంతో అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు। అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ఎస్ఆర్ఐలు బిఎల్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు। పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత అధికారులకు వెంటనే సమర్పించాలని సూచించారు। గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। ఒకసారి ఆలోచన చేయండి। కొందరికి రాకపోవచ్చు, మా నాయకులు మీ దగ్గరికి రాకుండా మేము అధికారులను పెడతా ఉన్నాం, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఇంకా మాకు కావాలని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయం మీద వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు। కాబట్టి మీరు కొంచెం తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమయం లేదు కాబట్టి పోచారం డివిజన్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ అన్ననగర్ కాలనీ వాసులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ సమస్యలు అధ్యక్షుల దృష్టిలో స్వయంగా వాళ్ళే ఎవరైనా మాట్లాడుంటే వాళ్ళకి మైక్ ఇస్తాను మాట్లాడవచ్చు అని చెప్పి నేను వేడుకుంటున్నా। ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు। ఎందుకంటే వాళ్ళు చిన్న స్థాయి నుంచి కూడా ఒక నారుపేట లీడ్ తీసుకుంటారు। ఈరోజు మరి 15 ఏళ్ళ ముందు కూడా ఎంపీ ఎలక్షన్లలో మన వెంకటేశ్వర ఉంటే నా సోదరుడు, తర్వాత అంజన్ కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా బాగా పార్టీకి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము। ఈరోజు జెండా ప్రోగ్రాం చేసుకుంటామంటే ఈరోజు చాలా సంతోషం। రేపు భవిష్యత్ ఫ్యూచర్ అందరికీ బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చారు। రుణపడి ఉంటారు వాళ్ళని కానీ ప్రజలను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా పాలగొని నరసింహగౌడ్ గారిని కోరుకుంటాం। ఇప్పుడు ఈ యొక్క అన్నానగర్ కాలనీ ప్రజలను ఉద్దేశించి నరసింహారెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము। అన్న డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు కూడా రాలేదు, కొంతమందికి పింఛన్లు రాలేదు, కొంచెం సమస్యలు అయితే కొంచెం వీళ్ళకు చాలానే ఉన్నాయి, అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తాను। వెంటనే అన్ని ఒకటేసారి కాకుండా మనకు వీలైన తొందరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించి అన్ననగర్ కాలనీ వాళ్ళ వాసులకు మనము ఇవన్నీ తీర్చే విధంగా ముందుకు మీరు తీసుకెళ్లాలని నా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వినుకుంటున్నా అన్న। మీతో ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడవచ్చు। వాటర్ అనేది అక్కడ జామ్ అయిపోతుందన్న, ఆ వాటర్ బయటకు పోవడానికి అవుట్లెట్ అనేది లేదు। దానికి ఇంతకుముందు వాళ్ళు ఒక గుంత తీశారు, ఇన్పుట్ గుంత అలాంటిది, కానీ ఆ వాటర్ పోవడం లేదు। కొంచెం మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను। తర్వాత కొన్ని వాటర్ విషయంలోకి వస్తే ఇప్పుడు మాత్రం ఎక్కడ వాటర్ లేదు కాబట్టి మనకు సోనియా గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్ గారి నాయకత్వం, అమరేందర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, భోజిరెడ్డి గారికి, నర్సింగ్ గారికి, రాజు గారికి, మిగతా నా సోదరు కృష్ణారెడ్డి గారికి, వెంకటేష్ గారికి అన్న మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। చాలా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ప్రతి వాడకు తిరిగి విషయము, అదేవిధంగా ఏదైతే డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి ఊర్లో జెండా ఎక్కించి కొత్తగా డివిజన్ అధ్యక్షుడిగా అయినాక మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది।
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉంది. పోచారంలో, అదేవిధంగా నారపల్లిలో, అదే అరోజుగూడలో 2 స్కూళ్ళకు కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మున్సిపాలిటీలో 60 కోట్లు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కొత్తగా అధ్యక్షుడు అయిన తర్వాత అధ్యక్షుడు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా కూర్చొని మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, నారబెల్లికి ఏం కావాలి, పోచారానికి ఏం కావాలి, అనోజిగూడకి ఏం కావాలి, ప్రతి విలేజ్కి చౌదరగూడకి ఏం కావాలనేది కూర్చొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్నీ కూడా నోట్ చేసుకో. అవన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి చేయిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు పార్టీని అభివృద్ధి చేయాలి. మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో సర్వే అయితే జరుగుతూ ఉందో ఆ సర్వే విషయంలో ఓట్లన్నీ కూడా పోయే ప్రమాదం ఉంది. మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్త ఓటు ఒక్కటి కూడా పోకుండా ఇంటింటికి తిరిగి, రేపటి నుంచి మనకు 10 రోజులు ఉంటుంది. ఈ రోజు నుంచి 10 రోజులలో మొత్తం కూడా ఓటింగ్ అవసరం మనకు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే 24 నుంచి 25% ఇప్పటి వరకు ఓటర్లు మన ఫామ్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఈ డివిజన్లో ఉన్నటువంటి మిత్రులందరూ ఎవరి ఊళ్ళో వాళ్ళు, రాజేష్ గారు కొన్ని ఆదేశాలు చేస్తారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, శ్రీకాంత్ కానీ, అమరేందర్ కానీ, మిగతా మిత్రులందరూ కూడా కలిసి ఎక్కడో అక్కడ కూర్చొని మనమంతా కూడా చౌరస్తా మీద ఉండాల్సిన అవసరం ఉంది. నారపల్లిలో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతుల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు, మరి మైనార్టీ సోదరులు, రాజు గారు, అదేవిధంగా ఇంకా కొందరు ముస్లిం లీడర్లు కూడా రాలేదు, నాయకులంతా కూడా అందరూ కూడా కలిసి రేపటి నుంచి సర్పాగ్రంలో ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10 రోజుల తర్వాత మనమంతా మళ్ళీ కూర్చుందాం. ఇదే పార్టీ ఆఫీసులో కూర్చొని ఖచ్చితంగా ఈ డివిజన్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు మనం ఊహించని విధంగా, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో నిధులు ఇప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ సమస్య ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా మనం పరిష్కరించుకుందాం. మనం ప్రభుత్వం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు ఇళ్లు కట్టిస్తా ఉన్నారు, సబ్సిడీ కరెంట్ ఇస్తా ఉన్నారు, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని కూడా ప్రజలకు చెప్పుకుంటూ మిగతా కార్యక్రమాలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా పరిష్కరించుకుందాం. మీరు ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఒకసారి జరిగింది, మనకు ఆ రోజు గెలిచినటువంటి నాయకులు ఈ రోజు ప్రజల్లో లేరు, ప్రజల్లో కానరావట్లేదు. ఎక్కడికక్కడ వాళ్ళ నిలదీస్తూ, వాళ్ళ నాయకులను నిలదీస్తూ, అక్కడ భారతీయ జనతా పార్టీ అని, ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మనమంతా కూడా కలిసి టీఆర్ఎస్ ను కానీ వాళ్ళను గెలిచిన వాళ్ళు ఇంట్లో వండుకుంటా ఉన్నారు కనుక వాళ్ళందరికీ మనమందరం కూడా ప్రజలకు తెలియజేయాలి. జీతాలు తీసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పాలు పంచుకోమని చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. మరి పాత మిత్రులు, కొత్త మిత్రులు అందరూ కలిసి మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నాను, జరిగినవన్నీ మర్చిపోండి. ఏవి జరిగిన ఆవేశాలు వద్దు మనకు. ఒకసారి ఎవరికి ఇబ్బంది జరిగినా రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు ఇబ్బంది జరుగుతుంది, జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి యూత్ కాంగ్రెస్ అలర్ట్ కావాలి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మా తమ్ముడు ఉన్నాడు,